ఈ ఎండాకాలం సెలవులల్లా జిల్లాలల్లా తీరు ఆటలు నేర్పిస్తున్నారు క్యాంపులు పెట్టి. ఎవ్వలకు నచ్చిన ఆటలల్లా వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. వాలీబాల్, హ్యాండ్ బాల్, కుస్తీ పోటీలు కాంచెల్లి కరాటే, గిరాటే, ఈత, గీత మొత్తం నేర్చుకుంటున్నారు. అట్లనే ఓ తాన సుత సమ్మర్ క్యాంప్ పెట్టిండ్రుల్లా. మరాడ ఏమేం నేర్పిస్తుర్రో ఓ పారు చూసొద్దాం పండ్రి. చేతులతోని చక్రం తిప్పినట్టే గిర్ర గిర్ర తిప్పుతున్నారు పో కట్టెలు. గీ షెల్లమ్మ చూడుర్రి ఎంత రువాడిగా తిప్పుతుందో. గీ షెల్లె 2 కర్రలతోటి చేస్తున్నది. కర్రను ఎట్టంటే అటు ఏమన్నా తిప్పుతున్నారా? ఆగో ఇద్దరికిద్దరే ఉన్నారు కర్రసాముల, ఎవరు తగ్గుతలేరు. గీ షెల్లె అన్నతోటి సమానంగా చేస్తుంది. నిజామాబాద్ బాలభవన్ లా నేర్పిస్తున్నారు ఇట్లా. ప్రతి ఏడు సమ్మర్ క్యాంప్ పెట్టి పోర్లకు ఇట్లా వెనకటి కర్రసాము నేర్పిస్తుర్రు. హ్యాండ్, బ్రెయిన్, ఐ 3 ఒకటే కాంటాక్ట్ నుండి పనిచేస్తేనే ఈ వర్క్ వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లా నేర్చుకున్నప్పుడు ఆ పర్సన్ ఈ ఒక్క సిచ్యువేషన్, ప్రతి ఒక్క సిచ్యువేషన్ లో అంతే కాన్సన్ట్రేషన్, అనలైజేషన్, సాల్వింగ్ అనేది వస్తుంది. చెయ్యి, కన్ను, మెదడు 3 ఒక్కపారే పని చేయాలి. అప్పుడే కర్రసాము నేర్చుకోవచ్చునట. ఇది నేర్చుకున్న కాంచెల్లి పానం సుత అల్క కనిపిస్తుంది అని అంటున్నది షెల్లెమ్మ. ఒక్క కర్రసామే కాదుల్లో డ్రాయింగ్, డాన్స్, సంగీతము, యోగా, కర్రసాము, మరి కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ తదితర 30 అంశాలను మేము శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. డ్రాయింగ్ కాంచెల్లి మొదలు పెడితే భరతనాట్యం దాకా 30 అంశాల ట్రైనింగ్ ఇస్తున్నారట. ఆగో షెల్లెమ్మలంతా కూకొని ఎంత ముద్దుగా కొడుతున్నారో. కొందరు కుట్ల మీద పడితే ఇంకా కొందరు అల్లికల మీద బిజీగా ఉన్నారు. ఇవన్నీ నేర్చుకొని మా పేరెంట్స్ కి చెప్పడంతో మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇటు ఇల్లు బొమ్మలేస్తున్నారు, ఇటేమో యోగా చేస్తున్నారు, శ్లోకాలు నేర్చుకుంటున్నారు. సార్లు మేడాలు దగ్గరుండి ఓపికతోటి నేర్పిస్తున్నారు. మొత్తం 700 మంది ట్రైనింగ్ తీసుకుంటున్నారట. ఒక్కొక్కరు 5 తీర్ల అంశాలు నేర్చుకోవచ్చునట. బళ్ళు చాలా దాకా నడుస్తుంది. ఇప్పటికి సుధా కాయసున్నోళ్ళు పోతే పోవచ్చు.